ఫ్రెండ్స్, మనము ఈరోజు క్లాస్లో సంఘర్షణ అనగానేమి, తర్వాత సంఘర్షణ యొక్క రకాలు, సంఘర్షణ అనేది ఎందుకు ఏర్పడుతుంది, వ్యక్తిగత సంఘర్షణ అంటే ఏంటి, తర్వాత ఈ వ్యవస్థాగత సంఘర్షణ అంటే ఏంటి మొదలగు విషయాలు ఈరోజు మనం చర్చించబోతున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ and what is individual conflict and what is organizational conflict and what are the factors that influence the conflict and what are the types of conflicts. So all these topics are today we are going to discuss, and also the process of conflict. Okay, so first of all let us see what is conflict. సంఘర్షణ అంటే ఏంటి, దాని గురించి మనం మొట్టమొదట చూద్దాం. సో సంఘర్షణ అనేటువంటిది మనం ఒకసారి పరిశీలించి చూస్తే సంస్థలు మరియు గ్రూపులు ఏవైతే ఉంటాయో, సంస్థలు కానీ గ్రూపులు కానీ, వాటి యొక్క ఆ సంస్థలు పనిచేసేటువంటి క్రమంలో సంఘర్షణలు అనేటువంటివి అనివార్యంగా ఏర్పడతాయి. ప్లస్ ఈ సంఘర్షణలు అనేవి సర్వసాధారణమైనటువంటి, ఓకే, సంఘర్షణలు చాలా కామన్ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఏ వెరీ కామన్ ఫినామినా ఇన్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్సో ఇన్ గ్రూప్స్. సో తమ జీవిత కాలంలో ఒక సంస్థ మొదలు అయినప్పటి నుంచి ఆ సంస్థ మరి మూసేసేంత వరకు, లేదా ఆ సంస్థకు ముగింపు పలికేంత వరకు కూడా తన జీవిత కాలంలో సంస్థ చాలా రకాల సంఘర్షణలకు లోనవుతుంది, సంస్థ కానీ లేదా గ్రూపులు కానీ. ఇది చాలా సాధారణమైనటువంటి విషయం. ఓకే, తర్వాత ఈ సంఘర్షణలు ఎందుకు పుడతాయి, ఓకే, దీనికి పునాది ఏంటి అని మనం ఒకసారి బేసికల్గా ఒక ప్రశ్న వేసుకొని చూస్తే, సంఘర్షణలకి ఆధారం ఏమిటి అని అంటే, సంఘర్షణలకి సంస్థల యొక్క స్వభావం, ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఓకే, సో భిన్నమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి సంస్థల మధ్య ఘర్షణ లేదా సంఘర్షణ అనేటువంటిది లేదా ఏర్పడడం అనేది చాలా సాధారణమైనటువంటి విషయము. సో ఇది ఈ భిన్నమైనటువంటి స్వభావాలు సంస్థలకు ఉండడము అనేటువంటిది సంఘర్షణకి పునాది లాంటిది, సంఘర్షణల ఆవిర్భావానికి పునాది లాంటిది అని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, ఏంటి స్వభావం అంటే నేచర్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ నేచర్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ నేచర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్ ఫర్ కాన్ఫ్లిక్ట్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ కాన్ఫ్లిక్ట్. ఓకే, difference in nature or nature of the organization. Okay, so as different organizations are having different natures, so as there is a difference in nature, generally automatically conflict will arise. So this is the one of the root cause for emerging conflict between the groups and organizations. Okay, సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వ్యక్తిత్వాలు భిన్నంగా ఉండటము, తర్వాత వారి అవగాహన అనేటువంటిది భిన్నంగా ఉండటము, తర్వాత వారి విలువలు, వారు ప్రాముఖ్యత ఇచ్చేటువంటి విలువలు లేదా వారు అనుసరించేటువంటి విలువలు భిన్నంగా ఉండటము. ఓకే, ఇవి కూడా సంస్థల్లో సంఘర్షణకి కారణాలుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిలో కేవలం స్వభావాలు మాత్రమే భిన్నంగా ఉండటం కాకుండా వారి వ్యక్తిత్వాలు భిన్నంగా ఉండటము, వారి యొక్క అవగాహనలు అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేటువంటి భిన్నంగా ఉండటము, తర్వాత వారి విలువలు అనేటువంటివి ఇవి కూడా భిన్నంగా ఉండటం వల్ల కూడా సంస్థల మధ్య గ్రూపులలో అంతర్గతంగా, ఓకే, లేకుంటే బహిర్గతంగా ఒక సంస్థకి మరొక సంస్థకి
లేదా సంస్థలోనే అంతర్గతంగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సంఘర్షణ అనేటువంటిది అనివార్యంగా ఏర్పడుతుంది. డ్యూ టు డిఫరెన్స్ ఇన్ థింకింగ్, డిఫరెన్స్ ఇన్ అండర్స్టాండింగ్ లెవెల్స్, డిఫరెన్స్ ఇన్ వాల్యూస్, difference in personality, okay, character, nature. So all these are some of the reasons for conflict. Okay, సంస్థలోని సభ్యులను తర్వాత విభిన్న లక్షణాలు కలిగిన కార్యకలాపాలు నిర్వర్తించుటచే హోదాలో అసమానతలు ఉండుటచే పోటీతత్వం సంశయాత్మకంగా ఉండుటచే సంఘర్షణలు ఏర్పడతాయి అని అంటున్నారు. చూడండి, సంస్థలో ఉండేటువంటి సభ్యులు వారు విభిన్న లక్షణాలు కలిగిన కార్యకలాపాలను నిర్వర్తించుటచే అంటే ఏమిటి అంటే సభ్యులందరూ ఒకే రకమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించరు. సంస్థలో భిన్న భిన్నమైనటువంటి కార్యక్రమాలు, పనులు లేదా కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఒక కార్యక్రమానికి మరొక కార్యక్రమానికి లేదా ఒక కార్యకలాపానికి మరొక కార్యకలాపానికి లక్షణాల్లో భిన్నత్వం అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత అసమానతలు ఉంటాయి. ఎందులో ఉంటాయి అసమానతలు అనంటే ఈ సంస్థలోని సభ్యుల యొక్క హోదాలో, సంస్థలో పనిచేసే సభ్యులు అందరూ ఒకే హోదాలో ఉండరు. ఒకరు ఉన్నతమైన హోదాలో పనిచేస్తూ ఉంటే మరొకరు కాస్త తక్కువ హోదాలో పనిచేస్తూ ఉంటారు. ఈ హోదాలో అసమానతలు ఉండటము, తర్వాత పోటీతత్వం అనేటువంటిది ఉండటము, ఒకరికి మరొకరికి మధ్య పోటీతత్వం అనేటువంటిది ఉండటము. ఆ పోటీలో కూడా ఏముంటుందంటే ఆ పోటీతత్వం కూడా ఎలా ఉంటుందంటే సంశయాత్మకంగా ఉండటం. సంశయాత్మకం అంటే అనుమానాస్పదంగా, డౌట్ఫుల్గా ఉండటం అన్నమాట. ఓకే, సో ఇవి కూడా సంఘర్షణలు ఏర్పడడానికి కారణాలుగా మనకు కనిపిస్తాయి. సో ఏంటంటే చూడండి, వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కార్యకలాపం నిర్వహించేటప్పుడు ఆటోమేటిక్గా నీవు చేసేటువంటి కార్యకలాపాలు, నేను చేసేటువంటి కార్యకలాపాలు భిన్నమైనవి అయినప్పుడు ఏదో ఒక సందర్భంలో మనకు సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. తర్వాత నీ హోదా నా హోదా వేరే అయినప్పుడు, హోదా పరంగా అసమానతలు అనేటువంటివి నీకు నాకు ఉన్నప్పుడు తక్కువ హోదా ఉండేటువంటి వారు ఒక్కొక్కసారి బాధపడటం, మనసు నొచ్చుకోవటం, అసూయపడటం అనేటువంటి జరుగుతుంది. ఎక్కువ హోదాలో ఉండేటువంటి వారు అజమాయిషి చెలాయించడం, ఆధిపత్యం చూపించడం, డామినేట్ చేయడం అనేటువంటిది కనిపిస్తుంది. దీనివల్ల కూడా ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. తర్వాత పోటీ పడటము, ఆ పోటీ కూడా ఎలా అంటే సంశయాత్మకంగా పోటీ పడటం, ఒకరిని చూసి ఒకరు పోటీ పడటము, వాడు నాకంటే ఎక్కువ ముందుకు వెళ్ళిపోతున్నాడు, బాగుపడిపోతున్నాడు, సంపాదిస్తున్నాడు, ప్రమోషన్లు పొందుతున్నాడు, ఇంక్రిమెంట్లు పొందుతున్నాడు, ఇట్లా రకరకాల భావాలతో మనం కూడా వారికంటే ఎక్కువ జీతం వచ్చేలాగా చేసుకోవాలి, ఎక్కువ ఇంక్రిమెంట్స్ బోనస్లు వచ్చేలాగా చూసుకోవాలి, ఎక్కువ ప్రమోషన్ పై స్థాయికి పోయేలాగా చేసుకోవాలి అని పోటీతత్వంలో ఒకరి మీద ఒకరికి ఈ ఓరలేనితనము, అసూయతో ఒకే సంశయాత్మకంగా పోటీ పడటం అనేటువంటిది. సో ఇవన్నీ కూడా సంఘర్షణలకి దారి తీస్తాయని చెబుతూ ఉన్నారు. ఓకే, సో డిఫరెన్స్ ఇన్ యాక్టివిటీస్ of individuals who are working in a firm, and the difference in designations or status, difference in status or designations, and doubtful competition between the individuals. So these are also some of the reasons for leading to conflict. Okay, తర్వాత సంస్థలో ఉండేటువంటి గ్రూపులు ఏవైతే ఉంటాయో ఆ గ్రూపులు తమ లక్ష్యాలను సాధించడానికి వారికి వనరులు అనేటువంటివి చాలా పరిమితంగా ఉంటాయి. సో అందువల్ల వాటి మధ్య పోటీతత్వం అనేటువంటిది ఏర్పడి అది సంఘర్షణకు దారితీస్తుంది అన్నమాట. సంస్థలో రకరకాల గ్రూపులు ఉంటాయి. ఓకే, ఆ గ్రూపులు తమ లక్ష్యాలని సాధించాలి, టార్గెట్స్ పెట్టి ఉంటారు. సంస్థ యొక్క యాజమాన్యం ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటారన్నమాట. అయితే వారికి వనరులు మాత్రం తగినన్ని వనరులు ఇవ్వకుండా పరిమితమైనటువంటి వనరులు ఇచ్చి వాటితోనే మీరు లక్ష్యాలను సాధించాలి అని చెప్పి లక్ష్యాన్ని నిర్దేశించింటారు యాజమాన్యం గ్రూపులకి. సో ఎప్పుడైతే పరిమిత వనరులతో లక్ష్య సాధన కోసం సంస్థలోని గ్రూపులు కృషి చేస్తాయో అప్పుడు ఆ గ్రూప్ ఏర్పడుతుంది, పోటీతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏర్పడి అది చివరికి సంఘర్షణకు దారితీస్తుంది. ఓకే, సో ఇట్లా రకరకాల కారణాల వల్ల సాధారణంగా సంస్థల్లో మనము ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది చూడొచ్చు అన్నమాట. సో అనదర్ రీజన్ ఫర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇన్ ఏ ఫర్మ్
groups will be allotted different targets by the owner of the firm, and they will be given only limited financial resources. With the limited financial resources, they should achieve their goal. So due to this, there will be a cutthroat competition between the groups in your firm, and ultimately that competition will leads to conflict. Okay, so these are the so many reasons for leading to conflict, and that's why the conflict is a common phenomena in a firm. Okay, so now see what is the definition of conflict. సో మరి సంఘర్షణ అంటే ఏంటి, అంటే ఎందుకు ఏర్పడుతుంది సంఘర్షణ అనేది మనం పరిచయంలో చూసాము. ఇప్పుడు సంఘర్షణ అంటే ఏంటి అనేది మనం నిర్వచనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో జీవితంలో సంఘర్షణ అనేటువంటిది ఉండడం వల్ల జీవితం అనేటువంటిది మధురంగా ఉండదు. తర్వాత ఈ సంఘర్షణలు అనేటువంటివి సంస్థలో విభిన్నమైనటువంటి రూపాల్లో ఉంటాయి, ఒకే రూపంలో ఉండవు సంఘర్షణలు. మరియు ఈ సంఘర్షణలు వివిధ రకాల వనరుల నుండి ఉద్భవిస్తాయి అని న్యూమన్ అనేటువంటి మహాశయుడు చెప్పాడు. సో న్యూమన్ అనేటువంటి మహాశయుడు ఏం చెప్పాడు, సంఘర్షణలు అనేటువంటివి ఉండటం వల్ల జీవితం అనేటువంటిది మధురంగా మాధుర్యంతో కూడి ఉండదు. A sweet life is not possible when there is a conflict in the life. Okay, sweet memories or sweet life is not possible. Okay, and ఈ సంఘర్షణలు విభిన్నమైన రూపాల్లో ఉంటాయి. ఒకే రకమైనటువంటి సంఘర్షణ అన్ని చోట్ల ఉంటుంది అనుకోకండి, అన్ని గ్రూపుల్లో, అన్ని సంస్థల్లో, అన్ని కాలాల్లో. ఓకే, ఒక్కొక్క గ్రూప్లో, ఒక్కొక్క సంస్థలో, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన సంఘర్షణ. ఓకే, సో భిన్నమైన సంఘర్షణలు భిన్నమైన రూపాల్లో ఉంటాయి. ద ఫార్మ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్, ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ టైమ్స్. ఓకే, there is a lot of difference, and there are so many types of conflicts we can see in a firm, in a group, or in some time. Okay, మరియు వివిధ వనరుల నుండి ఉద్భవిస్తాయి. సో ఈ సంఘర్షణలు మనము చాలా కారణాల వల్ల కలుగుతాయి అని చెప్పుకున్నాం కదా. అలాగే వివిధ వనరుల ద్వారా కూడా సంఘర్షణలు అనేటువంటివి ఉద్భవిస్తాయి. వనరులు అంటే రిసోర్సెస్. సో మానవ వనరులు, ఆర్థిక వనరులు, యాంత్రిక వనరులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి వనరులు. ఓకే, ప్రకృతి వనరులు అని చెప్పి. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, మెకానికల్ రిసోర్సెస్, టెక్నికల్ రిసోర్సెస్, ఇట్లా చాలా అన్నమాట. ఆర్థిక వనరు, ఫైనాన్షియల్ రిసోర్సెస్. సో ఈ రకరకాల వనరుల నుండి సంఘర్షణలు అనేటువంటివి ఉద్భవిస్తాయి అని న్యూమన్ అనేటువంటి మహాశయుడు చెప్పాడనమాట. సో డ్యూ టు సో మెనీ రిసోర్సెస్ ఆల్సో conflict will be arised, and conflict is in different forms in different organizations and groups, and when there is a conflict, the life will not be sweetful. Okay, so this is said by the Newman, the great author Newman said like this. Okay, మరి సంఘర్షణ అంటే అర్థం ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించి చూస్తే, ఎవరైనా ఒక వ్యక్తి వేరొక వ్యక్తి యొక్క లక్ష్యాలను సాధించేటువంటి ప్రక్రియలో కొనసాగించే కార్యకలాపాలకు ఏవైనా అగాధాలు సృష్టిస్తే దాన్ని సంఘర్షణగా వర్ణించవచ్చు అని అంటున్నారు. సో ఏంటి సంఘర్షణ అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి చేసేటువంటి కార్యకలాపాలకి అడ్డుపడటం. సో ఇంకొక వ్యక్తి ఏం చేస్తుంటాడు, వేరొక వ్యక్తి తన లక్ష్యాలను సాధించేటువంటి పనిలో ఉంటాడు. తన లక్ష్యాలను సాధించే ప్రక్రియలో ఓకే కొనసాగించే కార్యకలాపాలు. సో మామూలుగా సంస్థలో ఉండేటువంటి వ్యక్తులు ఏం చేస్తుంటారు, ప్రతి వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది. వారు తమ లక్ష్య సాధన కోసం కొన్ని కార్యకలాపాలని కొనసాగిస్తూ ఉంటారు. ఓకే, సో ఆ కార్యకలాపాలను కొనసాగించే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియకి మరొక వ్యక్తి ఏం చేస్తాడు, అగాధం సృష్టిస్తాడు, అడ్డుగోడలు సృష్టిస్తాడు, అడ్డుపడతాడు. సో అలా అడ్డుపడటాన్ని మనము సంఘర్షణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు, సో ఇద్దరం ఒక సంస్థలో పనిచేస్తున్నాం. నేనేం చేస్తున్నా, నా కార్యకలాపాలు, నా లక్ష్య సాధన కోసం
నేను నా కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండి కొనసాగుతూ ఉన్నాను. అంటే నా పని నేను చేస్తూ ఉన్నాను నా లక్ష్యాన్ని సాధించడం కోసం. ఇంకొక వ్యక్తి వచ్చి ఈ విషయంలో జోక్యం చేసుకుంటాడు. చేసుకొని నా కార్యకలాపాలకి అడ్డుపడతాడనమాట. సో అలా అడ్డుపడటమే సంఘర్షణ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ ఈజ్ creating a barrier, creating barriers to the individual who is in the process of achieving his goal with sincere activity. Okay, so creating the barrier by an individual to another individual who is working for achieving his goal by involving in the activity. So that is called as conflict. Okay, మరి సంస్థాగత సంఘర్షణల లక్షణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో సంఘర్షణలు మనము ఒక రకంగా చూస్తే వ్యక్తిగత సంఘర్షణలు ఉంటాయి, సంస్థాగత సంఘర్షణలు ఉంటాయి. అంటే వ్యక్తికి మధ్య సంఘర్షణ ఏర్పడటము, సంస్థకు మధ్య సంఘర్షణ ఏర్పడడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, మరి ఇందులో సంస్థాగత సంఘర్షణలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఏమిటి అవి అని అంటే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే లక్ష్యం కొరకు ప్రయత్నాలు చేసినప్పుడు ఈ సంఘర్షణలు అనేటువంటివి ఏర్పడతాయి, సంస్థాగత సంఘర్షణలు. ఓకే, సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. One is individual conflict, another one is organizational conflict. So there are some features for organizational conflict. So in those features, let us see the number one feature. So when one or more than one individual work for achieving their goal, okay, or do effort for achieving their goal, there may be some conflict in between those two or more than two. Okay, this is one of the reason for organizational conflict. ఓకే, సో ఒకే లక్ష్యం కోసం ఒకరు లేదా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే లక్ష్యం కోసం కృషి చేస్తుంటే, ఒకే లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారి మధ్య సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఈ సంఘర్షణలు సాధారణంగా ఒక రెండు సందర్భాల్లో ఏర్పడతాయి అన్నమాట. ఏమిటి ఆ రెండు సందర్భాలు అంటే, ఒకటి ఉద్దేశపూర్వక ప్రవర్తన అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి లక్ష్యాలను సాధించనీయకుండా ఉద్దేశపూర్వకంగా ఏవైనా కార్యకలాపాలు చేపట్టడం. సో చూడండి, రెండు సందర్భాల్లో సంఘర్షణలు ఏర్పడతాయి. ఒకటి ఏమిటి అంటే ఒక ఉద్దేశపూర్వక ప్రవర్తన. ఉద్దేశపూర్వక అంటే ఇంటెన్షనల్ బిహేవియర్, ఇంటెన్షనల్గా ప్రవర్తించడం. ఎలా ప్రవర్తించడము? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి లక్ష్యాలను సాధించనీయకుండా ఉద్దేశపూర్వకంగా ఏమైనా కార్యకలాపాలు చేపట్టడం. సో నేను నా లక్ష్య సాధనలో నేను కృషి చేస్తూ ఉన్నాను, నా కార్యకలాపాల్లో నేను నిమగ్నమై ఉన్నాను నా లక్ష్యాన్ని సాధించడం కోసం. ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడంటే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా నా కార్యకలాపాలకి అడ్డుపడతాడు, నా లక్ష్యాన్ని నేను సాధించకుండా నాకు అడ్డుపడతాడు అనమాట. అడ్డుపడుతూ ఆయన కొన్ని కార్యకలాపాలు చేపడతాడు. ఓకే, సో ఇటువంటి సందర్భంలో సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. Conflicts will arise in two contexts, in two different contexts. One is intentionally when somebody interferes in other individual's activity and prevents the other individual in achieving his goal with effort. Okay, then conflict will arise. Okay, తర్వాత ఈ సంఘర్షణలు అనేటువంటివి కొన్ని గుప్తంగా ఉంటాయి, కొన్ని బహిరంగంగా ఉంటాయి. ఓకే, గుప్తంగా అంటే ఎవరికి తెలియకుండా లోపలే ఇంటర్నల్గా, ఓకే, రహస్యంగా లోపలే సంఘర్షణ అనేటువంటిది ఉంటుంది. మరికొన్ని అందరికీ కనిపించేలాగా, కంటికి కనిపించేలాగా కొన్ని సంఘర్షణలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ మొత్తానికి సంఘర్షణలు అనేటువంటివి సంస్థల్లో ఖచ్చితంగా ఉంటాయి. అన్ని స్థాయిల్లో ఓకే, ఆల్ లెవెల్స్. ఓకే, మనము ఈ సంఘర్షణలు అనేటువంటివి చూడొచ్చు అన్నమాట.
some conflicts may be internal and some conflicts may be external, but conflicts are unescapable, unavoidable. Okay, conflicts will definitely, we can see conflicts in an organization. Maybe some are internal conflicts and some may be external conflicts. Okay, and but conflicts are compulsory. You can see definitely there will be conflicts in an organization at all levels. Okay, తర్వాత ఈ పోటీతత్వంతో పోల్చుకుంటే సంఘర్షణ అనేటువంటిది విభిన్నమైనది. పోటీతత్వం వేరే, సంఘర్షణ వేరే. ఓకే, సో ఎలా అంటే సంఘర్షణలో వ్యక్తి ఇతర వ్యక్తుల యొక్క అవకాశాలను మరియు వనరులను చేజిక్కించుకొని తన లక్ష్యాల్ని సాధిస్తాడు. సంఘర్షణలో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క అవకాశాలని చేజిక్కించుకోవటం, వనరులను చేజిక్కించుకోవటం, దానితో తన లక్ష్యాల్ని సాధించటం. ఓకే, నా వనరులు నా అవకాశాలు కాదు, పక్కవాడి అవకాశాన్ని నేను లాక్కోవడం, పక్కవాడి వనరులను నేను లాక్కోవడం, దీంతో నేను లక్ష్య సాధనకు కృషి చేయటం. ఓకే, అలా చేసినప్పుడు సంఘర్షణ అనేది ఏర్పడుతుంది అన్నమాట. కానీ పోటీ అలా కాదు. పోటీలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా ఇద్దరు గెలుపు కోసం కృషి చేస్తారు, గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు. ఓకే, సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాన్ఫ్లిక్ట్ అండ్ కాంపిటీషన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫ్లిక్ట్ అండ్ కాంపిటీషన్? ఇన్ కాన్ఫ్లిక్ట్ one individual will cheat another individual, and he will grab the opportunity and the resources of another individual, and with the resources and opportunities of another individual, the initial individual will achieve his goal. Okay, that is a conflict. Okay, that will leads to conflict. That is conflict. But what is competition? In competition, both the individuals will try for achieving their goal, and they don't interfere into each other activity. Okay, and they don't create problems to each other. Okay, in competition, both individual will cooperate each other. They don't create problems or obstacles to each other, and they will try for achieving their goal with a healthy competition, with a healthy atmosphere, with positive attitude, with their own efforts they will try. But in conflict, what will happen? One individual will create problems or obstacles to another individual, and he will cheat the another individual. He will grab the opportunities of another individual, and he will grab the resources of another individual, and with the another individual's resources and opportunity, the initial individual will try for achieving his goal. Okay, that is conflict. So this is the basic difference between conflict and competition. Okay, so if we come to conclusion, the realistic conclusion, what about the conflict? So we will came to know some realities, some truths. Okay, what are those truths? Let us see. సో మరి సంఘర్షణల గురించి ఎందుకు ఏర్పడతాయి సంఘర్షణలు, లేకుంటే కారణాలు ఏంటి, సంఘర్షణ అంటే సంఘర్షణకు సంబంధించిన లక్షణాలు ఏంటి, సంఘర్షణకు సంబంధించిన నిర్వచనం ఏంటి. ఓకే, ఇటువంటివన్నీ మనం చూసాము. ఇప్పుడు మనం ఒక వాస్తవికమైనటువంటి అంచనాకు వద్దాం. సంఘర్షణ అంటే సంఘర్షణకు సంబంధించినటువంటి ఒక వాస్తవికమైనటువంటి అంచనాకి మనము వద్దాం. సో ఏంటి సంఘర్షణకు సంబంధించిన వాస్తవికమైన అంచనా అంటే, ఈ మానవ వనరుల నిర్వహణ అనేటువంటిది ఒక ప్రతిష్టాత్మక ప్రక్రియ. ఓకే, సో కాబట్టి మనము సంఘర్షణల గురించి ఒక వాస్తవికమైనటువంటి అంచనా వేయడం చాలా అవసరం. ఎందుకు అనంటే మానవ వనరుల మధ్య సంఘర్షణ సంస్థలో ఏర్పడుతుంది. ఓకే, అయితే ఆ సంస్థ నిర్వాహకుడు, సంస్థ యాజమాన్యము ఆ మానవ వనరులని చక్కగా నిర్వహించాలి, తద్వారా వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలి. కాబట్టి సంఘర్షణల గురించి ఒక వాస్తవికమైనటువంటి అంచనా అనేటువంటిది మనము వేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, సో సంఘర్షణ అనేటువంటిది ఇది ఒక అసాధారణమైనటువంటి
తత్వం కాదు, అసాధారణత్వం కాదు. ఇది సంస్థ యొక్క అసాధారణత్వం కాదు సంఘర్షణ అనేది. ఇది ఒక సామాజికమైనటువంటి అంశము. ఓకే. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సంఘర్షణ అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది. సో ఏ సంస్థ తీసుకున్నా ఆ సంస్థలో ఇది ఏదో సంఘర్షణ అనేటువంటిది అసాధారణంగా ఫలానా సంస్థలో అసాధారణంగా సంఘర్షణ అనేది ఉంది అని చెప్పి మనం భావించకూడదు అనమాట. ఓకే, అది అసాధారణం కాదు సంఘర్షణ అనేది, అది సాధారణం, అది సాధారణం. తర్వాత సంఘర్షణ అనేది ఒక సామాజికమైనటువంటి అంశం. ఓకే. తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క సంస్థలోనూ ఓకే ఏదో ఒక సందర్భంలో సంఘర్షణ అనేటువంటిది ఎదురవుతూ ఉంటుందన్నమాట. సో the human resource management process is a very important and critical process, as you all know. So in this process, for achieving the goals of a firm or organization, the owner or manager of that company should have an realistic estimation about the conflicts between the individuals or conflicts which were arised between the firms. Okay. So if you see the realistic estimation, so conflict is not a in general thing. This is a general thing in every organization, and this is one of the socialistic approach or socialistic feature. Conflict is a socialistic feature which we can see in our society, in every individual's life, which we can see. Okay. In every individual's life, conflict may be arised in one or another context, definitely. Okay. సో సంఘర్షణ అనివార్యమైనది. తర్వాత అన్ని సామాజిక సంబంధాల్లో ఇది నిక్షిప్తమై ఉంటుంది. సో ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది అన్అవాయిడబుల్. కాన్ఫ్లిక్ట్ ఈజ్ అన్అవాయిడబుల్. సంఘర్షణ అనేది అనివార్యం, దాన్ని నివారించలేము. ఖచ్చితంగా సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. తర్వాత అన్ని సామాజిక సంబంధాల్లో ఇది నిక్షిప్తమై ఉంటుంది. ఎటువంటి రిలేషన్ అయినా, ఎటువంటి సామాజిక సంబంధమైనా అందులో ఈ సంఘర్షణ అనేటువంటిది దాగి ఉంటుంది. అది ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తుంది అనమాట. సో ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ రిలేషన్స్ దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్. ఓకే, కాన్ఫ్లిక్ట్ will be there in all types of social relations. Okay, in one or another context those conflicts will come outside. Okay. తర్వాత సంఘర్షణలో మంచివి లేదా చెడ్డవి అట్లా కాదు. సంఘర్షణలో మంచివి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, అలా కాదు. సమర్థవంతమైన సంస్థ కూడా సంఘర్షణ నుంచి తప్పించుకోలేదు. అంటే సంస్థ మంచిదైతే అందులో సంఘర్షణలు ఉండవు, ఓకే చెడ్డదైతే సంఘర్షణలు ఉంటాయి, అలా అనుకోవడం కరెక్ట్ కాదు. సంస్థ మంచిదైనా, సంస్థ నిర్వాహకులు, సంస్థ యాజమాన్యం సమర్థవంతంగా సంస్థను నిర్వహించిన సంఘర్షణల నుంచి ఏ సంస్థ కూడా తప్పించుకోలేదన్నమాట. సో దేర్ మే నాట్ బి గుడ్ అండ్ బ్యాడ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, ఈవెన్ దో ఆర్గనైజేషన్ will function effectively, it can't escape from the conflict. Though the manager and owner of the firm works with efficiency, but they can't avoid or they can't escape from the conflicts between the individuals and groups in their firm. Okay. తర్వాత సంఘర్షణలో ఇబ్బందులు కలిగించే వారి ద్వారా మాత్రమే ఏర్పడవు. ఇది అనేక విభిన్నమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. సో కొద్దిమంది ఇబ్బంది కలుగజేసే వ్యక్తులు లేదా గ్రూపులు, సంస్థలు ఉంటాయి, వారి ద్వారా మాత్రమే సంఘర్షణలు ఏర్పడతాయి అని అనుకోకూడదు. ఓకే, ఈ సంఘర్షణలు అనేటువంటివి విభిన్నమైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటాయి. ఇటువంటి అంశంతోనే ముడిపడి ఉంటాయి, అటువంటి అంశంతోనే ముడిపడి ఉంటాయి అనుకోకండి. ఒకే రకమైన అంశంతో కాకుండా విభిన్నమైనటువంటి అంశాలతో సంఘర్షణలు ముడిపడి ఉంటాయన్నమాట. ఓకే, కాన్ఫ్లిక్ట్స్ will arise not only with the individuals who will create problems or obstacles. Okay, but conflicts will arise with different features, different reasons. Conflicts are linked with different features and different reasons, and with those different features conflicts will arise. Okay, సంఘర్షణలు మార్పు యొక్క స్వభావంతో మిళితమైనవి. సో మార్పు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. ఆ మార్పు ఏ రకంగా మారింది, దాని స్వభావం ఏంటి అనేటువంటి దాంతో ముడిపడి ఉంటుంది సంఘర్షణ అనేటువంటిది.
ఓకే, మార్పు యొక్క స్వభావాన్ని బట్టి సంఘర్షణ అనేటువంటిది ఉంటుంది. ద నేచర్ ఆఫ్ చేంజ్, ద నేచర్ ఆఫ్ చేంజ్ will decide the conflict. Okay, conflict will be decided by the nature of change అన్నమాట. సో కొన్ని సందర్భాల్లో సంఘర్షణలు కోరదగినవి. సో కోరదగినవి అంటే మనము కొన్ని సందర్భాల్లో సంఘర్షణలు ఏర్పడితే బాగుంటుంది అని మనం కోరుకుంటాం అన్నమాట. ఎందుకు కోరుకుంటామంటే అటువంటి పరిస్థితులు సంస్థల్లో కానీ గ్రూపుల్లో కానీ ఒక్కొక్కసారి కలుగుతాయి. అందువల్ల వ్యక్తులు సంఘర్షణలు ఏర్పడితే బాగుంటుంది అని చెప్పి కోరుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఉదాహరణకి సంస్థ యాజమాన్యం కానీ నిర్వాహకుడు కానీ వ్యక్తుల యొక్క డిమాండ్లని లేకుంటే వ్యక్తుల యొక్క ఇబ్బందులని ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే ఓకే, కొద్ది కాలానికి ఆ వ్యక్తులు సంఘర్షణని కోరుకుంటారు. ఓకే, ఏదైనా గొడవలు జరిగితే బాగుండు, సంస్థలో అందరూ స్ట్రైక్ చేస్తే బాగుండు, అందరూ యాజమాన్యం మీద తిరగబడితే బాగుండు, ఈ విధంగా కోరుకుంటారనమాట. సో కోరుకొని దానికోసం కృషి చేసి సంఘర్షణలు ఆవిర్భవించడానికి కారణమవుతారు. ఓకే, ఆ విధంగా వారి డిమాండ్స్ కానీ వారి అవసరాలు సౌకర్యాలు కానీ సమకూరుతాయి, నెరవేరుతాయని చెప్పి భావించడం వల్ల జరుగుతుంది. సో ఇది సంఘర్షణలకు సంబంధించినటువంటి వాస్తవిక అంచనా అన్నమాట. ఓకే, సమ్టైమ్స్ conflicts are desirable in some context, because sometimes individuals may desire that conflicts should be arranged. With the help of conflicts we can fulfill our demands and desires or comforts, like this some individuals may think, and when they think like that they will do effort for creating conflicts between the individuals and groups and firms. Okay, so that's why conflicts are desirable in some context. Okay, so next we will go for another topic, that is process of conflict. Process of conflict, సంఘర్షణ ప్రక్రియ. మరి సంఘర్షణ ప్రక్రియ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మరి సంఘర్షణ ప్రక్రియ అంటే దీని గురించి మనం చెప్పుకోవాలంటే సంఘర్షణలోని ప్రతి భాగము గూఢమైన సంఘర్షణతోనే మొదలవుతుంది. ఈ సంఘర్షణ ఎలా మొదలవుతుంది అంటే ఈ సంఘర్షణ అనేటువంటిది ఒక ఒక వస్తువులాగా మనం తీసుకుంటే అందులో ఉండే ప్రతి భాగం కూడా గూఢమైన సంఘర్షణతో మొదలవుతుంది. గూఢం అంటే రహస్యము అని. ఓకే, గుప్త, గూఢ ఇటువంటి పదాలు ఉపయోగిస్తారు, రహస్యము అని. ఓకే, సో సంఘర్షణ మొట్టమొదట మొదలయ్యేటప్పుడు అది అంతర్లీనంగా మొదలవుతుంది, రహస్యంగా మొదలవుతుంది. ఓకే, కాబట్టి సంఘర్షణలోని ప్రతి భాగం కూడా ఈ విధంగా గూఢమైన సంఘర్షణతోనే మొదలవుతుంది. సంస్థాగత సంఘర్షణలకు గల ముఖ్యమైన వనరులు లక్ష్యాలను సాధించుటలో పరిమితమైన వనరులు, సంస్థలో హోదా కొరకు పోటీగా కార్యకలాపాల నిర్వహణలో ఏర్పడే ఘర్షణలు మొదలైనవి. సో ఇక్కడ చూడండి, సంస్థలోని ప్రతి భాగంలో కూడా గూఢమైనటువంటి సంఘర్షణతోనే సంఘర్షణ మొదలవుతుందని మనం ఇందాక చెప్పుకున్నాం. సో సంస్థాగత సంఘర్షణలు గల ముఖ్యమైన వనరులు ఏమిటి అంటే లక్ష్యాలను సాధించటంలో పరిమితమైనటువంటి వనరులు. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, సంస్థలో రకరకాల గ్రూపులు ఉంటాయి, వాటికి రకరకాల లక్ష్యాలు అనేటువంటి నిర్దేశిస్తారు, అయితే వారికి పరిమితమైనటువంటి వనరులు ఇస్తారన్నమాట. తద్వారా ఏమవుతుందంటే పరిమితమైనటువంటి వనరులతో లక్ష్యాలు సాధించడం కష్టము, ఇబ్బంది కాబట్టి ఆ గ్రూపుల మధ్య ఆ వ్యక్తుల మధ్య పోటీ అనేటువంటిది అనివార్యంగా ఏర్పడుతుంది. ఆ పోటీ కూడా అనారోగ్యకరమైనటువంటి పోటీ ఏర్పడుతుంది. సో అవి అంతిమంగా సంఘర్షణలకు దారితీస్తాయి అన్నమాట. ఓకే, సో సంస్థల్లో సంఘర్షణలకు అనేక కారణాలు ఉంటాయని చెప్తున్నాం కదా. సో ఆ సంఘర్షణ మొదట అంతర్లీనంగానే మొదలవుతుంది. ఎలా అంతర్లీనంగా మొదలవుతుందంటే ఇదే కారణం అన్నమాట. ఓకే, ముఖ్యమైనటువంటి వనరులు, లక్ష్యాలను సాధించడానికి ఏవైతే ముఖ్యమైనటువంటి వనరులు, ఆ వనరులు పరిమితంగా ఇవ్వటం, పరిమితంగా ఉండటం అనేది చివరికి సంస్థాగత సంఘర్షణకు దారితీస్తుంది. సో మొదట లోపల నిగూఢంగా రహస్యంగా సంఘర్షణ మెల్లగా మొదలై తర్వాత అది బహిర్గతం అవుతుంది. సంస్థలో మరి హోదా కొరకు పోటీగా కార్యకలాపాల నిర్వహణలో ఏర్పడే ఘర్షణలు. సో సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు భిన్నమైన హోదాల్లో పనిచేస్తూ ఉంటారు. వారు వారి కార్యకలాపాలు పోటీపడి నిర్వహిస్తూ ఉంటారు భిన్నమైన హోదాల్లో.
ఆ క్రమంలో కూడా ఘర్షణలు ఏర్పడతాయి. ఈ విషయం కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అన్నమాట. సో పరిమితమైనటువంటి వనరులతో భిన్నమైనటువంటి హోదాల్లో ఉంటూ ఓకే సంస్థ లక్ష్యాలు సాధించడానికి లేదా వ్యక్తుల లక్ష్యాలని గ్రూపుల లక్ష్యాలను సాధించడానికి పోటీపడి కార్యకలాపాలు నిర్వహిస్తారు. తద్వారా సంఘర్షణ అనేటువంటిది మొదలవుతుంది గుప్తంగా. కానీ అసలైన సంఘర్షణ ఎప్పుడు మొదలవుతుంది అంటే ఈ ఈ దశలో కాదు అసలైన సంఘర్షణ మొదలయ్యేది. గుప్తంగా ఫస్ట్ లోపల లోపల మెల్లగా అగ్గి రాజుకుంటుంది అనమాట. ఏమి అగ్గి అంటే వారికి ఎక్కువ వనరులు ఇచ్చారు, మనకి తక్కువ వనరులు ఇచ్చారు. లేకుంటే వాడు పై హోదాలో ఉన్నాడు, మనం కింది హోదాలో ఉన్నాం. ఓకే, మనకు మంచి హోదా లేదు, వారికి మంచి హోదా ఉంది. ఓకే, ఈ విధంగా వారి కార్యకలాపాలు సులువుగా ఉన్నాయి, మన కార్యకలాపాలు కష్టంగా ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ పోల్చుకోవడం, పోటీ పడటం. ఓకే, సో అట్లా మెల్లగా ఒక అసంతృప్తి, ఒక ఇది అగ్గి అనేటువంటిది రాజుకుంటుంది గుప్తంగా లోపల లోపల. ఓకే, అయితే ఇదే అసలైన కాన్ఫ్లిక్ట్ కాదు, ఇది ఫస్ట్ లోపల స్టార్ట్ అవుతుంది, మెల్లగా అది అసలైనటువంటి సంఘర్షణకు దారితీస్తుంది. ఓకే, ఈ గుప్త సంఘర్షణ అనేటువంటిది సంస్థలో సంఘర్షణలు ఏర్పడడానికి గత చరిత్ర నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని పునరుద్ధరిస్తుంది అని. సో సంస్థ యొక్క గత చరిత్ర మనం పరిశీలించి చూస్తే ఆ గత చరిత్రలో కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఆ నియమాల్ని మళ్ళీ తీసుకొని వచ్చేటువంటి పరిస్థితిని ఈ గుప్త సంఘర్షణ అనేటువంటిది కలుగజేస్తుంది అనమాట. ఓకే, సో మరి లోపల లోపల అసంతృప్తికి గురై మెల్లగా అగ్గి రాజుకున్నాక ఈ విషయాన్ని పసిగట్టారంటే యాజమాన్యం వారు గత చరిత్ర యొక్క నియమాలను పునరుద్ధరించాల్సి వస్తుందన్నమాట. సో ఇదొక ప్రాసెస్. సంస్థ యొక్క సంఘర్షణ ప్రక్రియలో ఈ గుప్త సంఘర్షణ అనేటువంటిది ఒక ప్రాసెస్, అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఓకే, సో ద ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ secret conflict. Okay, so what is this secret conflict or initial conflict? If we see every conflict begins with this secret conflict. Okay, as you all know that with the limited resources achieving the targets is not possible, and when the resources are given very limited and individuals are in different designations and status individuals have. When individuals are working with different status and designations with limited resources, there will be a cutthroat competition between those individuals. So with that cutthroat competition, unhealthy competition, they will do their activities. Ultimately that leads to conflict. So initially internal conflict will start between them. Okay, but original conflict will be arranged later on, but initially at that stage initial conflict or secret conflict will arise. Okay, so this secret conflict or initial conflict will leads to what? Will leads to reinstate the ancient rules and regulations or initial stage rules and regulations by the firm. ఓకే, నెక్స్ట్ కనుగొనబడిన సంఘర్షణ. ఈ సంఘర్షణ ప్రక్రియలో మొదట గుప్త సంఘర్షణ అనేది ఉంటుంది. రెండవది కనుగొనబడిన సంఘర్షణ, అంటే బహిర్గత సంఘర్షణ అనుకోండి, లేదా కంటికి కనిపించేటువంటి సంఘర్షణ అనుకోండి. ఇక్కడ సంఘర్షణ కారకాలు అనగా విపరిణామ లక్ష్యాలు, పరిమిత వనరులకై పోటీ మొదలైనవి ఉండవు. సో ఈ కనుగొనబడిన సంఘర్షణలో ఇటువంటి వనరులు. ఆడియో ఆఫ్ చేయాలి, ఎవరో ఆడియో ఆన్ చేశారు, మ్యూట్ చేయండి ఆడియో. హరీష్ ఆడియో ఆఫ్ చేయి, డిస్టర్బెన్స్. ఆడియో మ్యూట్ చేయాలి హరీష్. సో ఈ కనుగొనబడిన సంఘర్షణలో ఓకే లక్ష్యాలు, భిన్నమైనటువంటి లక్ష్యాలు ఉండటము, లేకుంటే ఉన్నటువంటి వనరులు, పరిమితమైన వనరుల కోసం పోటీ పడటము అనేది ఇక్కడ ఉండదు.
ఈ కనుగొనబడిన సంఘర్షణలో. ఓకే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక ఒకరి స్థానం గురించి మరొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఈ కనుగొనబడిన సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వనరులకై పోటీ కానీ, పరిమిత వనరులకై పోటీ అనేది ఉండదు. భిన్నమైన లక్ష్యాలు ఉండటం వల్ల, అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి, ఒక గ్రూప్కి మరొక గ్రూప్కి వేరే వేరే లక్ష్యాలు ఉండటం వల్ల సంఘర్షణ ఏర్పడదు. లేకుంటే వనరులు పరిమితంగా ఉన్నాయి, మరి ఆ వనరులు మనమే చిక్కించుకుందాం అనేటువంటి తత్వంతో పోటీ పడి అట్లా ఘర్షణ ఏర్పడడం అనేది ఇక్కడ ఉండదు. మరి ఏముంటుంది అంటే ఒకరి గురించి మరొకరు, ఒకరి స్థానం, ఒకరి హోదా గురించి మరొకరు అపార్థం చేసుకోవడం వల్ల ఈ కనుగొనబడిన సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఇటువంటి వాటిని సరైన కమ్యూనికేషన్ విధానం ద్వారా పరిష్కరించవచ్చు. సంస్థ యాజమాన్యం కానీ, నిర్వాహకుడు కానీ మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది వారికి ఉంటే, లేదా దాన్ని అవలంబిస్తే ఇటువంటి సంఘర్షణ వాళ్ళు నివారించవచ్చు అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ ఆర్ విజిబుల్ కాన్ఫ్లిక్ట్ అని మనం రెండవ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్, అంటే సంఘర్షణ ప్రక్రియలో సెకండ్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ గురించి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ విజిబుల్ కాన్ఫ్లిక్ట్ డస్ నాట్ అరైజ్ due to the limited resources and competition for that limited resources, and due to different aims and targets. This will arise due to misunderstanding about the status of another individual, misunderstanding about the designation and status of another individual. This visible conflict will arise, and this will be dissolved with the proper communication system by the manager or owner of the ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ సంఘర్షణ ప్రక్రియలో మరొకటి వచ్చి ఏమిటంటే భావిత సంఘర్షణ. ఓకే, ఎక్స్ మరియు వై అని ఇద్దరు వ్యక్తులు ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో పనిచేస్తూ ఉన్నారు. ఓకే, కంపెనీ యొక్క ముఖ్య సూత్రం ఏంటంటే వినియోగదారుడే రాజు అని. అయితే వారిద్దరు ఎక్స్ వై అనేటువంటి వారిద్దరు కూడా దానికి వ్యతిరేకంగా సంస్థను కూడా అందులో జోడించాలని చూస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ మరియు వై మధ్య ఉండేటువంటి సంబంధాలు ఈ భావన వలన ఏమాత్రం వేరు చేయబడవు. ఓకే, సో మరి అలా చేయనప్పుడు ఏమవుతుంది అంటే సంఘర్షణలు వ్యక్తిగతంగా విభేదాలు ఉన్నప్పుడే కాకుండా ఐకమత్యంగా ఉన్నప్పుడు కూడా ఏర్పడతాయని మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఏంటి ఈ ఉదాహరణ చూడండి. ఎక్స్ మరియు వై అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిద్దరు ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో పనిచేస్తున్నారు. ఓకే, సో ఆ డిపార్ట్మెంట్ స్టోర్ యొక్క లక్ష్యం, లేదా ఆ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టిన కంపెనీ యొక్క ముఖ్యమైన సూత్రం ఏంటంటే వినియోగదారుడు రాజు అనేటువంటిది ముఖ్యమైన సూత్రం. అయితే ఆ ఎక్స్ మరియు వై అనేటువంటి వ్యక్తులు ఆ డిపార్ట్మెంట్ స్టోర్లో పనిచేస్తున్నారే, వారు వినియోగదారుడు మాత్రమే రాజు ఏంటి, సంస్థ యాజమాన్యం కూడా రాజే, సంస్థ నిర్వాహకుడు కూడా రాజే, మనం కూడా రాజే అనేటువంటి ఒక ధోరణితో వారిద్దరు ఏం చేస్తారంటే ఆ వినియోగదారుడు రాజు అనేటువంటి దానికి వ్యతిరేకంగా వారు సంస్థను కూడా అందులో జోడిస్తారన్నమాట. అందులో జోడించాలని భావిస్తారు. వినియోగదారుడే కాదు, సంస్థ కూడా రాజే అన్నట్టుగా సంస్థను కూడా జోడించాలని భావిస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్ వై మధ్య ఈ సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ఈ భావన వలన, ఏ భావన వలన, వినియోగదారుడు రాజేంటి, నేను కూడా రాజే, సంస్థ కూడా రాజే అనేటువంటి భావన వల్ల వారి మధ్య ఉండేటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ఏమాత్రం వేరు చేయబడవు. అంటే అవి ఏమాత్రం సత్సంబంధాలు ఏమాత్రము దూరం కావు, దెబ్బతినవు. అయితే అది నిదానంగా కాలక్రమంలో సంస్థ యాజమాన్యానికి ప్లస్ ఈ వ్యక్తులకి మధ్య ఒక సంఘర్షణ అనేటువంటిది ఏర్పడడానికి దారితీస్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్వై ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసిమెలిసే వారు ఆ విధంగా ఆలోచన చేశారు. అయినప్పటికీ వారు కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా అది అంతిమంగా దేనికి దారితీస్తుంది అంటే సంఘర్షణకు దారితీస్తుంది అనమాట. అంటే వ్యక్తులు విడిగా ఉండటము, ఓకే, వ్యక్తుల మధ్య విభేదాలు ఉన్నప్పుడే సంఘర్షణలు ఏర్పడతాయి కాదు, వ్యక్తుల మధ్య ఎటువంటి విభేదాలు లేకపోయినా ఐకమత్యంగా ఉన్నా కూడా సంఘర్షణలు ఏర్పడతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనము తీసుకోవచ్చు. ఓకే, భావిత సంఘర్షణ. ఓకే, నెక్స్ట్ వ్యక్తపరిచే సంఘర్షణ. సో
here you can see one. I want to share my screen. You please watch the screen, which will helpful for you understanding the process of conflict. Okay, ఇక్కడ నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇది గమనిస్తే మీకు ఈ ప్రాసెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది మీకు ఒక క్లియర్గా బోధపడుతుంది. సో ప్లీజ్ వాచ్ ద స్క్రీన్ ఒకసారి గమనించండి. సో మనం ఇందాక మొట్టమొదట గుప్త సంఘర్షణ అనేటువంటిది చూసాం. తర్వాత మొదటి స్టేజ్లో, తర్వాత కనుగొనబడిన సంఘర్షణ, తర్వాత భావిత సంఘర్షణ. ఓకే, సో గుప్త సంఘర్షణ అనేది గుప్తంగా రహస్యంగా లోపల అగ్గి రాజుకుంటుంది, మెల్లగా అడవిలో అగ్గి రాజుకున్నట్టు. కనుగొనబడిన సంఘర్షణ అనేటువంటిది ఇది పైకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో భావిత సంఘర్షణ అనేది కలిసిమెలిసి ఉన్నా కూడా వ్యక్తులు అది సంఘర్షణకు దారితీస్తుంది. ఇప్పుడు వ్యక్తపరిచే సంఘర్షణ అనేది చూద్దాం. సో ఏమిటి వ్యక్తపరిచే సంఘర్షణ ప్రక్రియలో అంటే, ఈ దశలో ఏమవుతుందంటే సంఘర్షణలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. ఈ స్టేజ్లో ఘర్షణ లేదా సంఘర్షణ ఏదైతే ఉంటుందో వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య, సంస్థల మధ్య, దాన్ని వ్యక్తపరుస్తారు, అంటే తెలియజేస్తారు. ఎలా అంటే స్వేచ్ఛగా తెలియజేస్తారు. తర్వాత ఈ దశలో ప్రవర్తన తీరులో మార్పులు, విద్రోహం, ఉదాసీనత, కోపం, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించటం మొదలైనవి కనిపిస్తాయి. సో ఈ వ్యక్తపరిచే సంఘర్షణ అనేటువంటి ఈ స్టేజ్లో ఓకే, వ్యక్తులు, గ్రూపులు, సంస్థలు ఉన్నాయి కదా, వాటి యొక్క ప్రవర్తన తీరులో మార్పులు అనేటువంటివి మనం చూడవచ్చు. అంతకుముందు కంటే ఇప్పుడు భిన్నంగా ప్రవర్తించటం, వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ, సంస్థలు కానీ తిరగబడటం. ఓకే, తర్వాత ఉదాసీనత అంటే ఒక నెగ్లిజెన్స్ అనమాట, నిర్లక్ష్యము, ఉదాసీనంగా ఉండటము అనేటువంటిది వ్యక్తులలో కానీ, సంస్థల్లో కానీ, గ్రూపుల్లో కానీ. మన సంఘర్షణ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడవచ్చు, ఇద్దరు గ్రూపులు, రెండు గ్రూపుల మధ్య ఏర్పడవచ్చు, రెండు సంస్థల మధ్య కూడా ఏర్పడవచ్చు. ఓకే, కాబట్టి నేను వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ, సంస్థలు కానీ అంటూ ఉన్నాను. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే వారిలో వారి ప్రవర్తన తీరులో మార్పులు అనేటువంటివి, లేదా వారు తిరగబడటం, విద్రోహానికి పాల్పడడం అనేటువంటిది, లేకుంటే వారు ఉదాసీనంగా ఉండటం అనేది కానీ, లేదా కోపం అనేటువంటిది వారిలో బయటపడటం కానీ, ఓకే, తర్వాత నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించడం కానీ మొదలగునవి ఈ దశలో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ 4th స్టేజ్లో సంస్థకి కొన్ని నియమాలు ఉంటాయి, వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు వ్యక్తులు ఈ స్టేజ్లో. తర్వాత కోపగించుకుంటారు, కోపాన్ని ప్రదర్శిస్తారు. తర్వాత ఉదాసీనంగా ప్రవర్తిస్తారు, తర్వాత తిరగబడతారు, తర్వాత వారి ప్రవర్తనలో మార్పు అనేటువంటిది వస్తుంది. ఇట్లాంటివి ఏవో ఒకటి ఈ దశలో మనకి వ్యక్తుల్లో కానీ, గ్రూపుల్లో కానీ, సంస్థలో కానీ కనిపిస్తుంది. ఓకే, తర్వాత దీని ప్రభావం సంస్థ యొక్క సమర్థనీయతపై పడుతుంది. సో ఎప్పుడైతే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు లేదా గ్రూపులు యొక్క ప్రవర్తన తీరులో మార్పులు వస్తాయో, వారు ఉదాసీనంగా ప్రవర్తిస్తారో, వాళ్ళు కోపగించుకుంటారు, కోపంగా ఉంటారో, విద్రోహానికి పాల్పడతారో, నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో, అప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రభావము సంస్థ యొక్క సమర్థనీయతపై పడుతుంది. సో వ్యక్తపరిచే సంఘర్షణ, ఎక్స్ప్రెసివ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో అట్ దిస్ 4th stage of conflict process, what will happen? Conflict will be expressed freely. Okay, conflict will be expressed freely. ఈ స్టేజ్లో స్వేచ్ఛగా తమ సంఘర్షణని వ్యక్తపరుస్తారు. అవును, మేము కొట్లాడుతున్నాం, అవును మా మధ్య ఘర్షణ ఉంది, ఏమి అని వాళ్ళు చాలా స్పష్టంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కాన్ఫ్లిక్ట్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఫ్రీలీ విత్ ఫ్రీడమ్ అట్ ది స్టేజ్, అండ్ దేర్ విల్ బి some change in the behavior. Okay, behavior, there will be some change in the behavior of individuals, and there may be some anger or some negligence, and there may be some revolt, and there may be some what we'll call as not following the rules. Okay, disobeying this, not obeying the rules of firm. All these changes may occur
at this stage, and all these changes are visible in the individuals. Okay, so due to this anger, revoltness, negligence, and change in the behavior, and disobeying the rules and regulations, the effect of all this will be on the efficiency of the firm. Okay. Next, final stage of conflict process is Sangarshana Parinamalu. So, ultimately, what happens with this conflict? Uh, what are the parinama? So, consequences of conflict. ఓకే, ఒక సంఘర్షణ వ్యక్తపరిచే విధానం సంస్థకు కొన్ని సందర్భాల్లో ప్రయోజనం చేకూరుస్తుంది, మరికొన్నిసార్లు సంస్థకు చేటు చేస్తుంది. సో సంఘర్షణ వ్యక్తపరచడం అనేటువంటిది 4వ దశలో మనం చూసాము. ఇలా సంఘర్షణ వ్యక్తపరచడం వల్ల ఒకసారి దానివల్ల సంస్థకు ప్రయోజనం అనేది కలుగుతుంది, ఒక్కొక్కసారి సంస్థకు దానివల్ల నష్టం కూడా కలుగుతుంది. ఒకవేళ సంస్థలో ఏర్పడిన సంఘర్షణలు సులువుగా పరిష్కరించబడితే అవి సంస్థ ఉనికికి ఏమాత్రం అపాయం కల్పించాలన్నమాట. ఓకే, ఏ సంఘర్షణలు అయితే ఏర్పడతాయో సంస్థలో వాటిని పరిష్కరించాలి. ఓకే, ఆ పరిష్కరించడం అనేది సులువుగా పరిష్కరిస్తే దానివల్ల ఎటువంటి అపాయం కూడా సంస్థకు వ్యక్తికి కలగదు. ఒకవేళ ఈ సంఘర్షణలు పరిష్కారం కాకపోతే అవి హింసాత్మక చర్యలు కూడా దారి తీస్తాయి. వ్యక్తుల మధ్య, గ్రూపుల మధ్య సంఘర్షణలు ఏర్పడినప్పుడు సులువుగా పరిష్కరిస్తే దానివల్ల ఎటువంటి అపాయం ఉండదు. ఒకవేళ పరిష్కరించకపోతే అవి హింసాత్మక చర్యలు కూడా దారి తీస్తాయి. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని మనం క్వశ్చన్ చేసుకొని చూస్తే, ఓకే, డ్యూ టు ద expressive conflict, what will happen? Sometimes when we express about the conflict, okay, that may be helpful. Sometimes that will damage the firm directly or indirectly. Sometimes there is profit and sometimes there is a loss. When it is the conflict is resolved, then there will not be any danger. If the conflicts are not resolved easily, those conflicts will lead. This is the conflict. Okay.